ఏంటి పుష్ప ఆడావిడి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్ అవుతున్నారు? అదే అది పచ్చి అబద్ధాలు మాట్లాడేశాడు అసెంబ్లీలో. అక్కడ ఉండగానే చనిపోయాడని తెలిసినట్టు. అసలు జరిగింది ఏంటి అక్కడ? యాక్సిడెంట్ అక్కడ జరిగింది, థియేటర్ లో ఉండగా తొక్కిసలాట జరిగింది. ఒక ఆవిడకి పిల్లలకి ఇబ్బంది గాయపడ్డారు అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసి గంటన్నర తర్వాత 2 hours తర్వాత పోలీసులు హాస్పిటల్ వాళ్ళు చనిపోయిందని చెప్పారు. ఇక్కడ సినిమాలో ఉండగానే చనిపోయిందని చెప్పారట. చెబితే ఈయన సినిమా చూస్తున్నాడట. ఏమి పచ్చి అబద్ధాలు! రాజకీయాల్లో ఉంటే అసెంబ్లీలో ఇంత అబద్ధాలు ఆడాల్సిన కర్మ పట్టింది సీఎంకి, ప్రభుత్వానికి. ఇంత అబద్ధాలు ఆడి అంటే వాళ్ళు చేసిన తప్పుని కవర్. ఇప్పుడు కొత్త లెటర్, కొత్త స్క్రిప్ట్ మొదట్లో లేదు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 13, 14 దాకా ఇన్ని రోజులు లెటర్ రాదు. ఇవాళ కొత్తగా ఆనాడే ఆయన థియేటర్ వాళ్ళు చెప్పారు రావద్దని. ఏది పోర్టల్ రికార్డింగ్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆ రోజు చెప్పారట రావద్దనట. పోలీసు వాళ్ళు కొత్త 4 రోజుల క్రితం వైరల్ అవుతుంది ఒక లెటర్, వీళ్ళు వద్దరు. ఆ రోజు ఏమైంది? 4వ తారీఖు చెప్పండి. ఇవాళ కొత్తవి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొత్తవి సృష్టించి కొత్త స్క్రిప్ట్ తయారు చేసి, అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తప్పుకోవడానికి మాది కరెక్టే అని అనడానికి కొత్త. ఓకే, ఒక్క విషయం చిట్టుబాబు గారు ఇక్కడ కాదండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారన్నది ఇప్పుడు మనం ఈ డిబేట్లో నిర్ధారించలేము. కానీ ఒక విషయం, ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే బెనిఫిట్ షోలు ఇక లేవు, రేట్లు పెరగవు. ఈ మహానుభావుడు ఇవాళ చెప్పడం కాదమ్మా. మేము రిలీజ్ కు ముందు 2వ తారీఖు విన్నపం ఇచ్చాం ఆ ప్రభుత్వానికి. నాయన ఈ బెనిఫిట్ షోలు వద్దు, ఈ దందా ఇది, ఈ బ్లాక్ లో టికెట్ అమ్మితే జైలు వేస్తారు, ఇక్కడ బ్లాక్ లో అమ్ముకోవాలని మీరు లైసెన్స్ ఇస్తారా బెనిఫిట్ షోలని? వద్దు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టామని ప్రేక్షకులు అడగరు. డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టినట్టు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినాడు గ్రేట్ తగ్గిస్తారా? కనుక ఈ చట్టం పద్ధతి కాదు, వద్దు. ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం వద్దని మేము ఇచ్చాం విన్నపం ఇస్తే పక్కన పెట్టారు, పట్టించుకోవాలా, ఈ పర్మిషన్ ఇచ్చేశారు. ఇవాళ ఉదంతం జరిగినాక ఇప్పుడు సుతపోస్తున్నాగా మేము ఇక మీ ఎదుట ఇవ్వము, మా ప్రభుత్వం ఉండగా ఇవ్వము అని నంగరాజు మాటలు మాట్లాడుతున్నారు. చేసి ఆ రోజు చేస్తుంటే ఈ ఘటనే ఉండేది కదా ప్రభుత్వం. అలాంటి చెప్పిన మాట వినుంటే అలాంటి చెప్పాం. నాయన ఇది ఒక దందా, ఇది ఒక బ్లాక్ మార్కెట్. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందండి? కాదు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చిట్టుబాబు గారు, అసలు ఏంటి అసలు దీని వెనకాతల స్టోరీ ఏంటి? ఇన్సైడ్ ఏం జరుగుతుంది అసలు ఇది పుష్ప విషయంలో? పుష్ప విషయంలో ఇదే పుష్ప విషయంలో జరిగింది ఒకటి. ఆయన ఏదో పేరు చెప్పలేదని ఒక కక్ష పెంచుకున్నాడో లేకపోతే ఇంకేం పెంచుకున్నాడో తెలీదు. అనవసరంగా లాగి చూడండి, అసెంబ్లీలో కూడా అయిపోయింది, చేశారు. కోర్టులో కేసు ఉంది. ఇవాళ ఈయన కోర్టులో కేసు ఉండగా ఈయన అసెంబ్లీలో ఈ మాట మాట్లాడితే ఏమిటి ఉద్దేశం? అంటే ఈయన నిర్ణయం జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడా కోర్టులో కేసు ఉండగా? అసలు ఒక అసెంబ్లీలో ఈ కోర్టులో విషయం కోర్టులో ఉండగా ఆ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చా? ఆ కోర్టులో ఉంది, ఇంకా కేసు తేలాలి. ఈ లోపల ఈ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఈయన ఒక ప్రభుత్వ సీఎమేనా? సీఎంకి అమాత్రం తెస్తుంటుందా? అరే కోర్టులో ఉన్న విషయం మనం తిరుగుతుంది మాట్లాడకూడదు. ఓవైసీ అన్నాడు, ఓవైసీ తమ్ముడు అన్నాడు. ఓవైసీ తమ్ముడు చాలా మొత్తం మాట్లాడతాడు. వాడు పెదవ 24 గంటలు టైం ఇస్తే హిందువులు ఒక్కడు లేకుండా చేస్తా అన్నాడు. అలాంటి సన్నాసి వాడు ఏదో వాడి మాటలు కూడా వాడేదో అన్నాడని ఈయన రెచ్చిపోయి మాట్లాడాడు. వాడు మాట్లాడతాడు. ఓవైసీ తమ్ముడు అలాగే మాట్లాడతాడు. 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఒక్క హిందువులు లేకుండా చంపేస్తానన్నాడు. అంత పచ్చిగా ఆనాడే వాడికి సరైన బుద్ధి చెప్పి ఒకడే వేసుకుంటే ఇవాళ ఉండదు. అలాంటి వాడి మాటలు కూడా విలువించి మాట్లాడితే ఎట్లా? దాన్ని ఈ ఒక తతంగం జరుగుతుంది. అసలు ఇందులో కోణం ఉందా? నాకు అనుమానం. ఒక పుట్ర కోణం ఉందా? చంద్రబాబు గారు అక్కడికి ఇండస్ట్రీకి రమ్మంటున్నారు. ఏ హీరో కూడా అక్కడ వెళ్ళే పరిస్థితులు లేరు. కనుక ఇక్కడ ఉన్న హీరోల్ని ఇలాగ అవమానించి, సినిమా వాళ్ళని అవమానించి, సినిమా వాళ్ళని కిందపరిచి, అసహ్యపరిచి, తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళకి తీసుకొచ్చి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ తెలుగు హీరోలు ఆంధ్ర వెళ్ళిపోతారు. అని తెలంగాణ మనిషి అయిన ముఖ్యమంత్రి అయినా ఈ కుట్ర కూడా చేస్తున్నాడా? చంద్రబాబు చూపించడం కోసం చంద్రబాబు గారు మీకు ఇండస్ట్రీకి రావట్లేదు, ఇద్దరు హీరోలు వచ్చేస్తున్నారు, నేను తరిమి కొడుతున్నాను, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చూడండి అని ఒక అలాగూ పోతన కింద శిష్యుడు కదా ఆ సపోర్ట్ చేస్తున్నాడా? తెలుగు వాళ్ళని ఆంధ్ర వాళ్ళని తరిమేయాలి, ఆంధ్ర సినిమా వాళ్ళని తరిమేయాలి తెలంగాణ నుంచి
అనే లెక్క పెట్టుకున్నాక అనే లెక్క ఉందా? ఈ కోణం వర్మ గారు. ఎందుకంటే ఇంత అసహ్యంగా, ఇంత అసందర్భంగా, ఇంత అనవసరంగా ఆనాటి సమంతను అవమానించడం కానీ, ఈ ఎన్ కన్వెన్షన్ పాల్గొట్టుకో కానీ, ఎన్ కన్వెన్షన్ 2012 వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. ఓకే. పూలతో ఎందుకు ఇంత వర్మ గారు. విధానంగా చేస్తున్నారంటే ఏదో ఉంది కుట్ర అని అనుమానం. ఓకే లక్ష్మణ్. వర్మ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంఓ హోదాలో అసెంబ్లీ సాక్షిగా అంత దిగజారి మాట్లాడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మానవత్వం అందరికీ ఉంటుంది సార్. మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది తొక్కుసలాటగా అయిపోయి, ఎంతమంది గాయాలైన, ఎంతమంది ఆదుకున్నాడు, ఎంతమందికి ఆయన పోరాట యోధుడిగా తెలంగాణ కేసీఆర్ గారు అంతా పోరాటపడి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తే, ఆ రోజున తెలంగాణ తల్లిని అవహేళనగా మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఆ రోజున తెలంగాణ పోరాటంలో చనిపోయినట్టు వ్యక్తుల్ని అపహేళన చేసి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి